మోటో G85 18,000 రూపీస్ కి లాంచ్ అయిన ఈ మిడ్ రేంజ్ ఫోన్ ఎట్లుందన్నది మనం అన్బాక్స్ చేసి చూసేది. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి పేపర్ ఎన్క్లోజర్ లో మొబైల్ ఉంది. ఇది పక్కకు పెడితే ఇంకో పేపర్ బాక్స్ లో యూజర్ మాన్యువల్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్, ఇంకా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉన్నాయి దీంట్లో. ఇంకా లోపల మనకి 33 వాట్ గాన్ చార్జర్, ఇంకా ఒక USB A to C కేబుల్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేసి. ఇప్పుడు ఈ ఫోన్ ని అన్రాప్ చేస్తే ఫోన్ తో పాటే మనకి కేసు కూడా ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. ఈసారి క్లియర్ కేస్ ని ఇచ్చారు, ప్యాటర్న్స్ ఇంకా ఫాస్టెడ్ ఫినిష్ అయితే ఇవ్వలేదు. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి లైట్ వెయిట్ ఉంది, ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి. ఇంకా కర్వ్డ్ ఎడ్జెస్ అవ్వడం వల్ల ఫోన్ మనకి చేతిలో పట్టుకున్నప్పుడు స్లిమ్ గా అనిపిస్తుంది. దీని థిక్నెస్ వచ్చేసి మనకి 7.59 mm ఉంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 172 గ్రామ్స్. ఒక 1 to 2 years బ్యాక్ మనం కర్వ్డ్ స్క్రీన్ ఉన్న ఫోన్ కొనాలంటే 50 to 60K స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అండర్ 20K లో కూడా మనకు మంచి కర్వ్డ్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఫోన్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు స్లిమ్ గా, లైట్ వెయిట్ గా, ఇంకా ఈ బ్యాక్ ఏదైతే ఉందో మనకు లెదర్ ఫినిష్ అనమాట. ఇది రెగ్యులర్ లెదర్ లాగా కాకుండా వెల్వెటీ లెదర్ లాగా ఉంది. సో కొంచెం సాఫ్ట్ గా ఉందన్నమాట. స్పెక్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ డిస్ప్లే మనకి ఫుల్ HD ప్లస్ POLED ప్యానల్ వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా 1600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేయడానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని యూజ్ చేశారు. డిస్ప్లే ఓవరాల్ గా బ్రైట్ ఇంకా పంచిగా ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ డిస్ప్లే స్టాండ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇది 10-bit డిస్ప్లే. సో ఆబ్వియస్ గా ఎక్స్ట్రా పంచి, ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఇందులో ఉంటాయి. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3. ప్రీవియస్ జెన్ మోటో G84 లో యూజ్ చేసిన స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కంటే కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇది పెద్ద అప్గ్రేడ్ అని మనం చెప్పలేం, కాకపోతే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. BGMI ఆడుతున్నప్పుడు మాక్సిమం అల్ట్రా సెట్టింగ్ వస్తుంది మనకి, స్మూత్ లో కూడా. సో దీని నుంచి పెద్దగా గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫార్మెన్స్ వైజ్ లాస్ట్ జనరేషన్ మోటో G84 తో కంపేర్ చేసుకుంటే పెద్ద పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ డే టు డే టాస్క్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ చూస్తే ఇందులో సోనీ 50MP లిటియా 600 సెన్సార్ ఉంది. ఇంకోటి 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇచ్చారు. ఫోటోస్ బై డిఫాల్ట్ ఎక్స్ట్రా పంచి అండ్ ఎక్స్ట్రా సాచురేటెడ్ వస్తున్నాయి. ఫోటోస్ వరకు ఓకే, బట్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ద మాక్సిమం దట్ యూ కెన్ రికార్డ్ ఈజ్ 1080p అంతే. అది కూడా 1080p 30 FPS మాత్రమే. 50MP సోనీ సెన్సార్తో అసలు 1080p రికార్డ్ చేయడం ఏందని నేను కూడా షాక్ అయినా. కానీ ఇక్కడ ఆ సెన్సార్ లిమిటేషన్ కాదు, ప్రాసెసర్ లిమిటేషన్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32MP ఉంది. ఇది కూడా మంచి సెల్ఫీస్ ని తీస్తుంది. ఎక్స్ట్రా పంచి, ఎక్స్ట్రా కలర్స్ వస్తున్నాయి. కాకపోతే స్కిన్ టోన్స్ ని కొంచెం రెడ్డిష్ టోన్ లోకి మూవ్ చేస్తుంది. ఫోటోస్ విషయంలో ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ నన్ను అయితే బాగా ఇంప్రెస్ చేసినాయి. కాకపోతే వీడియోస్ డిపార్ట్మెంట్ లో మాత్రం వేస్ట్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇంత స్లిమ్ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని బాగా ఫిట్ చేశారు వీళ్ళు. అండ్ ఆ 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33 వాట్ చార్జర్ ని కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ తో పాటు వచ్చిన 33 వాట్ చార్జర్ తో ఈ ఫోన్ ని ఛార్జ్ చేస్తే ఎంతసేపట్లో ఫుల్ అవుతుంది అన్నది మనం ఒక ఛార్జింగ్ టెస్ట్ కూడా చేద్దాం. అండ్ ఈ ఫోన్ మీద నాకు ఇవన్నీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. ఎలా ఉందన్నది నేను ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ OS చూసుకుంటే ఇందులో మనకు Hello UI వస్తుంది. Android 14 బేస్డ్ స్కిన్. అది ఆల్మోస్ట్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. అక్కడక్కడ కొన్ని ఎక్స్ట్రా యాప్స్ కనిపిస్తాయి, బట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇంకా 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఫోన్ డే టు డే యూజేజ్ కి, సినిమాస్ చూడడానికి వీటన్నిటికీ చాలా బాగుంది. హెవీ గేమింగ్ ని, ఇంకా ఎక్కువ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది స్మూత్ గా రన్ అవ్వాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. సో అండర్ 20,000 లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తో మంచి డీల్ అని చెప్పాలి. ఫోన్ ని డే టు డే యూజేజ్ కి, ఇంకా నార్మల్ గా మూవీస్ చూడడానికి, లేదంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లాగ్షిప్స్ లోనే కాదు, ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ లో కూడా మనకి హెడ్ ఫోన్ జాక్ మాయమవుతుంది. ఇది అండర్ 20,000 ఫోన్ అయినప్పటికీ హెడ్ ఫోన్ జాక్ లేకుండా పోయింది. IP52 రేటింగ్, ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి ఈ ఫోన్ లో. ఓవరాల్ గా ఈ ఫోన్ 18,000 రూపీస్ కి నాకు ఓకే అనిపించింది. OS, కర్వ్ డిస్ప్లే, ఇంకా డిస్ప్లే క్వాలిటీ, అండ్ మనకి కెమెరాస్ ఓన్లీ ఫోటోస్ డిపార్ట్మెంట్ మాత్రమే నాకు మంచిగా అనిపించింది. ఈ ఫోన్ లో ల్యాక్ అయిన ఫీచర్స్, ఇంకా దీనికంటే కొంచెం బెటర్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి. లేదు ఇన్నోవేటివ్ డిజైన్తో వచ్చిన కొత్త ఫోన్ని చూడాలనుకుంటే ఈ వీడియోని చూడండి.